నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిర్నేని. ఇందిరమ్మ రాజ్యంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీ, అంకిత భావంతో పనిచేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా సేవలు అందించాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు పారదర్శకంగా సేవలను అందించేందుకు రెవెన్యూ శాఖలో కొత్త టెక్నాలజీలను అవలంబించాల్సిన అవసరం ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రెవెన్యూ శాఖ సమస్యలపై ఎంసీహెచ్ఆర్డీలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వ ఉద్యోగులందరూ నిజాయితీగా పనిచేయాలని స్పష్టం చేశారు. అద్దెలు, విద్యుత్ ఛార్జీలు, అద్దె వాహనాల ఛార్జీలు మొదలైన వాటికి అవసరమైన బడ్జెట్ సమస్యలను త్వరలో క్లియర్ చేస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ శాఖకు శాశ్వత ప్రభుత్వ భవనాల ఆవశ్యకతను ప్రస్తావించారు మంత్రి. ఇందుకోసం త్రిముఖ వ్యూహాన్ని రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. దీని కింద అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో 2 ఏళ్లలో శాశ్వత ప్రభుత్వ భవనాల్లో పనిచేయడం ప్రారంభిస్తాయన్నారు. ఇతర రాష్ట్రాల్లోని రిజిస్ట్రేషన్ శాఖల్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్లను మన రాష్ట్రంలో కూడా పాటించేలా అధ్యయనం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 2014లో 2746 కోట్లుగా ఉన్న రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం గతేడాది 14,588 కోట్లకు చేరుకుందని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల కమిషనర్, ప్రభుత్వ కార్యదర్శి బుద్ధ ప్రకాష్ జ్యోతి వివరించారు. రిజిస్ట్రేషన్ శాఖ పనితీరుపై ఆయన సంక్షిప్త వివరణ ఇచ్చారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల బదిలీలు సజావుగా పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ వార్షిక నివేదికను మంత్రి విడుదల చేశారు. ప్రజలు తన కార్యాచరణను గమనిస్తూనే ఉన్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డ్రగ్స్ నుంచి యువతను రక్షించేందుకు ఎంతో కృషి చేస్తున్నామన్నారు. రైతులను రుణవిముక్తులను చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని పునరుద్ఘాటించారు. ఒకే విడతలో రైతులకు 31,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తున్నామని వ్యాఖ్యానించారు. గచ్చిబౌలిలో నిర్వహించిన బ్రహ్మకుమారీస్ ద్విదశాబ్ది కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ మార్గంలోనే బ్రహ్మకుమారీస్ నడుస్తున్నారని పేర్కొన్నారు. తుమ్మల నాగేశ్వరరావు 22 ఏళ్ల క్రితం మౌంట్ అబు సందర్శించారని, వారి సూచనల మేరకు ఇక్కడ ఆ శాంతి సరోవర్ ప్రారంభమైందని తెలిపారు సీఎం. రాష్ట్రంలో చార్మినార్, గోల్కొండ, శంషాబాద్ ఎయిర్పోర్టు ఉన్నట్టే బ్రహ్మకుమారీలు కూడా ఉన్నారని చెప్పుకోవాలని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎజెండాకు బ్రహ్మకుమారీల ఎజెండా ఆదర్శంగా ఉందని పేర్కొన్నారు. బ్రహ్మకుమారీలు కూడా డ్రగ్స్ నిర్మూలనకు ప్రయత్నించడం సంతోషకరమని, రైతుల ఆత్మహత్యలు తగ్గించేందుకు కూడా వారు కృషి చేస్తున్నారని సీఎం హర్షం వ్యక్తం చేశారు. యువతలో నైపుణ్యాలు పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని, ఆనంద్ మహీంద్రాను చైర్మన్గా నియమించి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. బ్రహ్మకుమారి సంస్థకు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. మరో 2 సంవత్సరాల్లో శాంతి సరోవర్ లీజు ముగియనుందని తమ దృష్టికి వచ్చిందని, తెలంగాణ ప్రభుత్వం శాంతి సరోవర్ లీజును రెన్యువల్ చేయడమే కాకుండా అన్ని రకాలుగా తోడుంటుందని స్పష్టం చేశారు. మౌంట్ అబు తర్వాత ఇక్కడ శాంతి సరోవర్ ఉండడం అనేది తెలంగాణ ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ భగవానుడి బోధనానుసారం చెరువులను కాపాడేందుకు అక్రమ నిర్మాణాలు కూలగొడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తమపై ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతున్నామని చెప్పారు. హైదరాబాద్ మహానగరంలో చెరువులను చెరబట్టిన వారిపై ఉక్కుపాదం మోపుతున్నామని వెల్లడించారు. హైదరాబాద్లోని కోకాపేట్ అక్షయపాత్ర ఫౌండేషన్ సమీపంలో హరే కృష్ణ హెరిటేజ్ టవర్ ఆధ్వర్యంలో అనంతశేష స్థాపన ఉత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువులు మానవాళికి జీవనాధారమని, కొందరు శ్రీమంతులు వాటిలో ఫామ్ హౌజులు నిర్మించారని అసహనం వ్యక్తం చేశారు. అక్రమార్కుల నుంచి చెరువులను విముక్తి చేస్తామన్నారు. హైదరాబాద్ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేసినా కూల్చివేస్తామని స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలు చేసిన వ్యక్తులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేసిన స్థాయిలో ఉండొచ్చని అన్నారు. ప్రకృతి సంపదను విధ్వంసం చేస్తే అది మన మీద కక్షగడుతుందని పేర్కొన్నారు. విద్య, వైద్యం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతమిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు.
భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ధ్యాన కేంద్రాన్ని నిర్మిస్తున్నారని నిర్వాహకులను సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవానికి రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. స్థలదాతలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. సమాజంలో వ్యక్తులకు స్ఫూర్తి ఇచ్చేలా హెరిటేజ్ టవర్ నిర్మాణం జరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. హెరిటేజ్ టవర్ నిర్మాణం 36 నుంచి 42 నెలల్లో పూర్తవుతుందని ఆశిస్తున్నామన్నారు. హెరిటేజ్ టవర్ ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు కోకాపేట్ ఆర్థిక క్షేత్రమని అభివర్ణించారు. మహిళలకు ఆస్తి కల్పించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని సభాపతి అయ్యన్న పాత్రుడు కొనియాడారు. తాను 25 సంవత్సరాలకే ఎమ్మెల్యే కావడానికి ఎన్టీఆర్ఏ కారణమన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారంటే ఎంతో మంది విమర్శించారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ గుంటూరులో నిర్వహించిన ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ 55 వసంతాల వేడుకలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ రాజకీయాల్లో రాణిస్తారని 25 సంవత్సరాల వయసులోనే తాను నమ్మానని అయ్యన్న పాత్రుడు గుర్తు చేశారు. నాకు రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని, చిన్న వయసులోనే మంత్రిని అయ్యే అవకాశం ఇచ్చారని కొనియాడారు. కుటుంబ విలువలు చాటి చెబుతూ అనేక సినిమాలు తీశారని ప్రశంసించారు. మహిళలంటే ఆయనకు ఎంతో గౌరవమని పేర్కొన్నారు. మహిళలకు ఆస్తి హక్కు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. నందమూరి తారక రామారావు అంటే జాతీయవాదం, తెలుగు రసస్ఫూర్తి కలయిక అని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు కొనియాడారు. ఆయనకు దైవభక్తి ఎంత ఉందో దేశభక్తి కూడా అంతే ఉందన్నారు. అలాంటి నటుడిని మనం మళ్ళీ చూడలేమని తెలిపారు. పాలకుడిగా పథకాలకు తెలుగు పేరు పెట్టిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని ప్రశంసించారు. ఎలాంటి పాత్రలోనైనా రసస్ఫూర్తిని ప్రదర్శించిన ఏకైక నటుడని కొనియాడారు గరికపాటి నరసింహారావు. ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత అశ్విని దత్, దర్శకుడు వైవిఎస్ చౌదరి పాల్గొన్నారు. అంతరిక్ష పరిశోధన ఫలాలను సక్రమంగా వినియోగించుకుంటే దేశం మరింత అభివృద్ధి పథంలో ముందుకెళ్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విద్యార్థి దశ నుంచి అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన పెంపొందించడం అవసరమన్నారు. శాస్త్రవేత్తలుగా మారేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రష్యాకు చెందిన వ్యోమగామి సెర్గీ కొర్సకోవ్, స్పేస్ కిడ్స్ ఇండియా సంస్థ ప్రతినిధులు పవన్ కళ్యాణ్తో హైదరాబాద్లోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు చేసిన పరిశోధనలు, తయారు చేసిన శాటిలైట్ల గురించి వివరించారు. ఇటీవల తయారు చేసిన అతి చిన్న శాటిలైట్ డిప్లయర్ను పవన్ కళ్యాణ్కు చూపించి దాని పనితనాన్ని వివరించారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు ఆసక్తి పెంచాలంటే రాష్ట్రంలో స్పేస్ పార్కు ఏర్పాటు చేయాలని స్పేస్ కిడ్స్ ఇండియా వ్యవస్థాపకురాలు సీఈఓ కేశంత్ కోరారు. స్పేస్ పార్క్ నాసాలో మాత్రమే ఉందని, మన దేశంలో ఎక్కడా లేదని తెలిపారు. అదే స్పేస్ పార్క్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే విద్యార్థులకు అంతరిక్ష రంగంపై మరింత అవగాహన పెంచవచ్చని అన్నారు. ఈ సందర్భంగా వ్యోమగామి సెర్గీ కోర్సకోవ్ను పవన్ కళ్యాణ్ సత్కరించారు. చంద్రయాన్ 3 రాకెట్ నమూనాను బహుకరించారు. సెర్గీ 6 నెలల పాటు అంతరిక్షంలో విహరించారు. అక్కడి విశేషాలను, అంతకాలం ఏ విధంగా ఉండగలిగారు, అక్కడ పరిశోధించిన అంశాల గురించి పవన్ ఆసక్తిగా తెలుసుకున్నారు. ఆయన కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన రష్యన్ వంటకాలను రుచి చూపించారు. ఈ సమావేశంలో స్పేస్ కిడ్స్ ఇండియా సిఓఓ వైఆర్ యజ్ఞ, సంస్థ ప్రతినిధులు ఎస్బి అర్జునర్, సాయి తన్య పాల్గొన్నారు. ఎన్కన్వెన్షన్ కు సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయని నటుడు అక్కినేని నాగార్జున అన్నారు. ఎన్కన్వెన్షన్ ను నిర్మించిన స్థలం పట్టా కలిగిన డాక్యుమెంటెడ్ భూమి అని స్పష్టం చేశారు. 1 సెంటు భూమి కూడా ఆక్రమించింది కాదని తెలిపారు. తమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని స్పెషల్ కోర్టు ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఒక ఆర్డర్ ద్వారా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందని నాగార్జున వివరించారు. ప్రస్తుతం నిర్మాణం చట్టబద్ధతమై నిర్ణయాధికారం కోసం హైకోర్టుని ఆశ్రయించామని, న్యాయస్థానం తీర్పుకి నేను కట్టుబడి ఉంటానని అభిమానులు, శ్రేయోభిలాషులకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అప్పటి వరకు ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని సవినయంగా అభ్యర్థిస్తున్నానని తెలిపారు. ఆరోగ్య జీవిత బీమా ప్రీమియంలపై 18% ఉన్న జీఎస్టీని ఉపసంహరించుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రైన్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. త్వరలో జరిగే జీఎస్టీ మండలి భేటీలో బీమా ప్రీమియంపై జీఎస్టీ ఉపసంహరణ నిర్ణయం తీసుకోవాలని లేఖ రాశారు. బీమాపై పన్ను 45 కోట్ల మంది మధ్యతరగతి జనాభాపై ప్రభావం చూపుతుందని ఓబ్రైన్ పేర్కొన్నారు. బీమా పథకాలు అనారోగ్యం, ప్రమాదం, ఆకస్మిక మరణాలు జరిగినప్పుడు ఆర్థిక భద్రతను ఇస్తాయని తెలిపారు. సామాజిక భద్రతను సమాజంలో అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అధిక బీమా ప్రీమియం కారణంగా పౌరులు బీమా తీసుకోవడానికి వెనకాడుతున్నారని, ఇప్పటికే ఉన్నవారు వారి ప్రీమియాన్ని పునరుద్ధరించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బీమా ప్రీమియంపై జీఎస్టీ సమీక్షించాలని రాసిన
రాసిన లేఖను టీఎంసీ నేత ప్రస్తావించారు. మెక్సికోలో కాలం చెల్లిన ఓ పెద్ద విద్యుతుత్పత్తి కేంద్రాన్ని బాంబులతో నేలమట్టం చేశారు. బాంబుల దాటికి పవర్ ప్లాంట్లోని 400 అడుగుల కూలింగ్ టవర్స్ ఏకకాలంలో లిప్తపాటులో కూల్పకూలాయి. ఘటనా స్థలిలో భారీ ధూళి మేఘాలు ఏర్పడ్డాయి. 1973లో నిర్మించిన షాన్జువాగ్ జనరేటింగ్ స్టేషన్లో 50 ఏళ్లుగా విద్యుతుత్పత్తి చేస్తున్నారు. 2022లో ప్లాంటు కార్యకలాపాలు నిలిపివేశారు. మెక్సికోలో చాలా రాష్ట్రాలు కార్బన్ రహిత విద్యుత్ వనరులను కోరుతుండటంతో పాటు ప్లాంటు కాలం కూడా చెల్లడంతో దీన్ని ధ్వంసం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పర్యావరణ పరిరక్షణకు శిలాజ ఇంధనాల నుంచి దూరం వెళ్లాలన్న మెక్సికో నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. భాగస్వామ్య పెన్షన్ పథకం సిపిఎస్ స్థానంలో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ పథకం యూపీఎస్ అమలు చేయాలన్న కేంద్ర నిర్ణయంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. యూపీఎస్లో యూ అంటే యూటర్న్స్ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి చాలా నిర్ణయాలపై వెనక్కి తగ్గుతూ వస్తుందన్నారు. వక్ఫ్ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి కేంద్రం పంపిందని, బ్రాడ్కాస్ట్ బిల్లును వెనక్కి తీసుకుందని గుర్తు చేశారు. లేటరల్ ఎంట్రీ ప్రకటన ఇచ్చి విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిందని, యూపీఎస్ విషయంలోనూ అదే జరిగిందన్నారు ఖర్గే. ప్రతి విషయంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం యూటర్ను తీసుకుంటుందని ఎక్స్ వేదికగా వివరించారు. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి తూహిన్ సిన్హా స్పందించారు. తెల్లారితే కాంగ్రెస్ నేతలకు అబద్ధాలు ప్రచారం చేయడం పనిగా మారిపోయిందని విమర్శించారు. యూపీఎస్ అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని, వందలాది సమావేశాలు, నిపుణులతో చర్చల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాల కల్పనకు సర్కార్ కృషి చేస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడలో మెగా జాబ్ మేళను నిర్వహించగా 46 కంపెనీలు పాల్గొన్నాయి. సుమారు 1000 మంది నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. నిరుద్యోగ యువత అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జాబ్ మేళాలో పాల్గొన్న కంపెనీలకు సూచించినట్లు ఆయన తెలిపారు. ప్రతి 6 నెలలకు ఒకసారి వేములవాడ ప్రాంతంలో మెగా జాబ్ మేళను నిర్వహించనున్నట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. సంవిధాన్ సమ్మాన్ సమ్మేళనంలో భాగంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. మిస్ ఇండియా పోటీలు, సినిమాలు, క్రీడల్లో కూడా రాహుల్ గాంధీకి రిజర్వేషన్లు కావాలేమో అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఎద్దేవా చేశారు. రాహుల్ చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తున్నాడని విమర్శించారు. రాహుల్ వ్యాఖ్యలు సమాజంలో విభజన తెచ్చే విధంగా ఉన్నాయని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ బండారి ఆరోపించారు. 2 ఏళ్ల క్రితం ఛత్తీస్గఢ్కు చెందిన గిరిజన యువతి రియా ఎక్క మిస్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకుందని ఎక్స్లో పోస్ట్ చేశారు. మిస్ ఇండియా కిరీటం సొంతం చేసుకున్న వారిలో దళితులు, గిరిజనులు, ఓబీసీ వర్గాలకు చెందిన మహిళలు ఒక్కరు కూడా లేరని రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. మీడియా రంగంలోని టాప్ యాంకర్లందరూ అగ్రవర్ణాల వారేనని వ్యాఖ్యానించారు. జనాభాలో 90% ఉన్న ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీల భాగస్వామ్యం లేకపోతే దేశం సూపర్ పవర్గా ఎలా ఎదగగలదని ప్రశ్నించారు. హైడ్రా కూల్చివేతలపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం మానుకోవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. హైడ్రా పనితీరును ప్రజలు మెచ్చుకుంటున్నారని తెలిపారు. జిల్లాల్లోనూ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసి చెరువులు, కుంటల్లో ఆక్రమణను కూల్చివేయాలని కోరారు. హైడ్రా ఏర్పాటు సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత నిర్ణయం కాదని ఎమ్మెల్యే లక్ష్మణ్ అన్నారు. ముఖ్యమంత్రి గారి అందరి అభిప్రాయం మేరకే ముందు పోతుంది తప్ప వ్యక్తిగతంగా ఏ నిర్ణయం తీసుకోలేదు. కొంతమంది సినీ ప్రముఖులు అంటున్నారు నాగార్జున ట్విట్టర్లో ఏదో మాట్లాడుతున్నాయి. మరి ఆ ట్విట్టర్ లో మాట్లాడేసి నాగార్జున నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ అక్రమాలు కట్టడంలో మేము బఫర్ జోన్లో కట్టుకున్నాం, మేము చెరువులు గుంటలు మొత్తం ఆక్రమణ చేస్తాము, గత ప్రభుత్వం మమ్మల్ని కాపాడింది, ఈ ప్రభుత్వం కూడా కాపాడుతుంది అనుకుని బాగా ధీమతో ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి మేము అందరం కూడా హర్షిస్తున్నాం. జిల్లాల వారిగా కూడా ఈ చర్యలు ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం మనం చేస్తున్నాం. తెలంగాణలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తానని ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలుగుదేశం, తెలంగాణ ముఖ్య నేతలతో సమావేశమైన ఆయన పార్టీ బలోపేతంపై వారితో చర్చలు జరిపారు. ప్రస్తుతం ఉన్న అన్ని కమిటీలను రద్దు చేశారు. పార్టీ సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టాలన్న ఆయన ఆన్లైన్లో సభ్యత్వం తీసుకునే ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీలో యువకులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. 15 రోజులకు ఒకసారి తెలంగాణకు వచ్చేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. తెలుగుదేశం అధినేతను సినీ నటుడు బాబు మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. నాకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఒక పక్క ఇక్కడ పార్టీని బలోపేతం చేయాలి, ఇంకో పక్క ఓట్లు వేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి న్యాయం జరగాలి, ఇంకొక పక్క 2047లో
ఆ రోజు భారతదేశం అగ్రస్థానంలో ఉండాలని, తెలుగు జాతి అందరికంటే ముందుండాలని, అది తెలంగాణలో ఉండే తెలుగువారు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో ఉండే తెలుగువారు కావచ్చు, వేరే రాష్ట్రంలో ఉండే తెలుగువారు కావచ్చు, విదేశాల్లో ఉండే తెలుగువారైనా అందరి కోసం పనిచేసే పార్టీయే తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. మాదాపూర్లో సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూలగొట్టిన ప్రాంతాన్ని సిపిఐ నేత నారాయణ పరిశీలించారు. నాగార్జున తుమ్మిడి చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించి రోజుకు 1,00,000 ఆదాయం ఆర్జిస్తున్నారని అన్నారు. పెద్దలు కబ్జాలు చేసిన, దొంగ పట్టాలు పొందిన, రాజకీయ కక్ష సాధింపు లేకుండా నిష్పక్షపాతంగా స్వాధీనం చేసుకోవాలన్నారు. ఈ కూల్చివేతలు ఇలాగే కొనసాగించి ఎంఐఎం వారివి కూడా తొలగించాలని నారాయణ అన్నారు. అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన వారిపైన చర్యలు తీసుకోవాలని నారాయణ కోరారు. చెరువు, ట్యాంకు ఇవంతా ఉండే వాళ్ళను బిల్డింగ్లు కట్టుకున్నారు. కొన్ని చోట్ల ఇంజనీరింగ్ కాలేజీ కట్టుకున్నారు, కొన్ని చోట్ల ఫంక్షన్ హాల్స్ కట్టుకున్నారు. వాళ్ళు విలాసవంతమైన జీవితాలు కనిపిస్తూ ఉన్నారు. మేము చాలా శుద్ధ హరిచంద్ర అని చెప్పి చెప్తా ఉంటారు. హైదరాబాద్ ఇట్లాంటివన్నీ కూడా మొత్తం ఖాళీ చేయించమని, అట్లా ఖాళీ చేయిస్తే కమ్యూనిస్ట్ పార్టీగా మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నాం. మధ్యతరగతి పేదవాళ్ళకి సంబంధించి అన్యాయం జరగకుండా ప్రత్యామ్నాయం వేయండి, లేదా వాళ్ళకి రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి 50% 60% డబ్బులు ఎక్స్ట్రా తాగేసి కట్టుకోండి. ఎవరైతే బినామీ అమ్మారో వాళ్ళని పట్టుకోండి, ఎవరైతే రిజిస్టర్ చేశారో వాళ్ళని పట్టుకోండి, ఎవరు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళని పట్టుకోండి. వాళ్ళ సూత్రాలు ఆదాయాలు వేయండి. ఇంకా వదిలిపెట్టి, అవినీతి పనులు వదిలిపెట్టి, దొంగ పట్టాలు సూచన సభను వదిలిపెట్టి ఎంజాయ్ చేస్తున్న అమ్మాయికి జోలికి పోకండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి మేము కోరుతున్నాం. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం ఉండేగోళం గ్రామంలోని టెక్స్టైల్ పార్కులో సొంతంగా ఏర్పాటు చేసిన ఉచిత మెగా డిఎస్సి శిక్షణ శిబిరాన్ని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ప్రారంభించారు. ప్రతిభ ఉన్న ఉద్యోగాలు పొందలేక జీవితాల్లో సతమతమవుతున్న నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సి ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఖచ్చితంగా ఉద్యోగం సాధించి ఉపాధ్యాయులు కావాలని కోరారు. డిఎస్సి ఉద్యోగాల్లో రాయదుర్గానికి కూడా తగిన వాటా లభించాలని, ఇక్కడ అభ్యర్థులు ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు పొందాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో నిష్ణాతులైన అధ్యాపకుల్ని, టీచింగ్ వేరు కోచింగ్ వేరు కాబట్టి ఈ కోచింగ్లో మంచి అనుభవం ఉన్న వాళ్ళని ఏరి కోరి ఇక్కడికి రప్పించి వాళ్ళ ద్వారా ఈ శిక్షణా కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నాం. చాలామంది మిత్రులు, కొంతమంది దాతలు సహకరిస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు మధ్యాహ్నం వర్కింగ్ లంచ్ కూడా ఉన్నంతలో ఏర్పాటు చేయాలని ఏర్పాట్లు చేశాం. కాబట్టి రాయదుర్గం నియోజకవర్గంలో ఉండే డిఎస్సి అభ్యర్థులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని వచ్చే మెగా డిఎస్సిలో ఉద్యోగాలు పొందాలని నేను మనసారా కోరుకుంటా ఉన్నా. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో చేనేత ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేదలకు కుట్టు మిషన్లు, తోపుడు బండ్లను పంపిణీ చేశారు. అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు పరికరాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలని సూచించారు. పేదల జీవనోపాధి మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్న చేనేత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వెనిగళ్ల రవికుమార్ని మంత్రి అభినందించారు. పేదవాళ్ళందరికీ ఉన్న 5 మండలాల్లో వాళ్ళందరికీ కూడా ప్రతి మండలంలో కూరగాయలు అమ్ముకోవడానికి, పళ్ళు అమ్ముకోవడానికి, వాళ్ళ జీవనోపాధి మెరుగుపరచడం కోసం వీళ్ళందరికీ తోపుడు బళ్ళు, నడవలేని వాళ్ళకి ట్రైసైకిల్స్, ఆడవాళ్ళందరికీ కూడా వాళ్ళ జీవనోపాధి మెరుగుపరచడం కోసం కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. మీకు సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు. వైసీపీ హయాంలో ప్రభుత్వాసుపత్రుల వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిని అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. 12 కోట్ల రూపాయలతో జరుగుతున్న నూతన భవన నిర్మాణ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 30 పడకల ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా ఆయనే ఈ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేశారు. మళ్ళీ 2019లో ఆ 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడంతో పాటుగా 12,60,00,000 రూపాయలు నిధులు మరి మంజూరు చేసినటువంటి పరిస్థితి. అవి కూడా నాబార్డు సహకారంతో సంవత్సరంలో పూర్తవ్వాల్సినటువంటి ఆ ప్రాజెక్టు దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారడం వల్ల 5 సంవత్సరాలు గడిచినా కూడా ఆ యొక్క కొత్త ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాక ఆ రోగులకి పూర్తి స్థాయిలో సేవలు అందించలేనిటువంటి పరిస్థితి. 100 బెడ్ హాస్పిటల్ కి కావలసినటువంటి ఫెసిలిటీస్ లేకుండా మళ్ళీ పూర్వ పద్ధతిలోనే 50 పడకల ఆసుపత్రికి సరిపడేటువంటి ఫెసిలిటీస్ తోటే ఆ నిర్మాణాలు అరాకొరగా పూర్తి చేయడం. మళ్ళీ ఈ రోజు ఒక ప్రజాప్రభుత్వంగా మేము వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ కరెక్ట్ చేస్తూ 100 బెడ్ హాస్పిటల్ కి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సమకూర్చుకుంటూ పబ్లిక్ ఉపయోగపడేటువంటి విధంగా మంచి ఆర్కిటెక్చర్ అది పెట్టుకుని కన్స్ట్రక్షన్ అది కూడా స్ట్రాంగ్ గా ఉండాలని వాళ్ళ అధికారులకు కూడా ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ లోపుగా ఏదైతే పాత బిల్డింగ్ అది కూడా నీరు గారుతూ ప్రమాదభరితంగా ఉంది కాబట్టి ఈ వర్క్స్ చేసుకుంటూనే వాళ్ళకి సేవలు కూడా ఈ కొత్త బిల్డింగ్ లోనే 4-5 ఎమర్జెన్సీ వార్డు కింద క్రియేట్ చేసి వాళ్ళకి అకామిడేషన్ కూడా ఇక్కడే ఇవ్వమని కూడా అధికారులు కూడా చెప్పడం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో సత్యసాయి వాటర్ సప్లై కార్మికులు వేతనాలు చెల్లించాలంటూ అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. గత 6 నెలలుగా జీతాలు అందకపోవడంతో కుటుంబ పోషణ అస్తవ్యస్తంగా ఉందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు హయాంలో సత్యసాయి మంచినీటి పథకానికి 2,50,00,000 రూపాయలు మంజూరు చేశారన్నారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో పథకాన్ని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని కార్మికులు కోరుతున్నారు. వర్కర్స్ కి ఇచ్చి మరి మెయింటెనెన్స్ చేసుకోవాలని దౌర్భాగ్య స్థితిలో మరి ఈ గవర్నమెంట్ ఉంటాయని మేము చెప్పగలుగుతున్నాం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 2,10,00,000 నిధులు విధించేవారు ఒక నెలకి. అది ఎల్ఎన్టీ తీసుకొని సక్రమంగా ఈ స్కీమ్ నడిపించేది. మరి ఈ గవర్నమెంట్ పోయిన తర్వాత మిగతా గవర్నమెంట్లు వచ్చినాయి. స్కీముల్లో ఉన్న వాళ్ళ నాణ్యత తగ్గించేసినారు, డబ్బులు తగ్గించేసినారు. ఒక మోటార్ పోతే కూడా కొత్త మోటార్ కొనలేని పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. QCQA అని ఒక రిపోర్ట్ ను నివేదికను తెప్పించుకొని ఆ నివేదికలో వచ్చేసి ఈ సత్యసాయి స్కీము మొత్తం 85 లక్షలతోనే ఉమ్మడి జిల్లాలుగా 2 జిల్లాలుగా ఉండేదాన్ని 85 లక్షలతోనే నడపాలని QC అధికారులు చెప్పుకోవడం జరిగింది. అదే అధికారి ఇక్కడ DEగా ఉన్నప్పుడు 2,10,00,000 ఇచ్చినాడు. ఇప్పుడు అదే అధికారి QC అధికారిగా అయిన తర్వాత 85 లక్షలకి ఎలా కుదిస్తాడో మాకు అర్థం కావడం లేదు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.